నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. ఆ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. చాలా అనేక విషయాలు చెప్పాడు. ఒకటే సార్, రెండోది రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి, మూడోది చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోటు రాజకీయం గురించి, వెన్నుపోటు పరిపాలన గురించి, వెన్నుపోటు సూపర్ సిక్స్ గురించి చాలా బాగా వివరించడం జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు నిజంగానే ఆ పార్టీ కేడర్లో ఒక ఉత్సాహం అయితే నింపి ఉంటుంది. ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి. ఎక్కడైనా సరే టీడీపీ వాళ్ళు ఏకగ్రీవంగా లేకపోతే జనసేన వాళ్ళు ఏకగ్రీవంగా చేసుకుంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎక్కడ కానీ ఏకగ్రీవం కాకూడదు, చేయకూడదు. ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలవాలి. ఏకగ్రీవం జరిగితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం. అలా జరిగితే ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. పోటీ చేసే ప్రతి కార్యకర్తకు మీరందరూ కూడా అండగా నిలబడితేనే వాళ్ళే, ఆ కార్యకర్తలే నెక్స్ట్ రాబోయే జనరల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలుస్తారు. మీ గెలుపుకు వాళ్ళు తోడ్పాటుని కూడా అందిస్తారు. అదేవిధంగా ఎక్కడైతే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు యాక్టివ్గా ఉండారో యాక్టివ్ లీడర్లను గుర్తించి పోటీకి సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సార్ ఎస్ఐఆర్ ఆ ప్రక్రియ గురించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇటీవల మీకు అందరికీ తెలిసిందే, దేశవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావితం చేసినటువంటి ఈ సార్ మీద చర్చ కూడా చాలా ఇంపార్టెంట్. ఓట్ల తొలగింపు వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కన్నబాబు గారు చాలా సుదీర్ఘంగా ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఆ సర్ వ్యవహారం ఏదైతే ఉందో, ఓట్ల తొలగింపు ఏదైతే ఉందో ఆ తొలగింపు వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను కూడా ఉదాహరణగా ఆయన తీసుకొని కేడర్కి బాగా వివరించాడు. వెస్ట్ బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు అంటే 11.9% తొలగించారు. మమతా బెనర్జీ గారి సొంత నియోజకవర్గం భవానీపూర్లో 44,990 ఓట్లు కోల్పోగా ఆమె కేవలం 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 71,333 ఓట్లు తొలగిస్తే ఆయన 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎస్ఐఆర్ సర్వే పట్ల కేడర్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు జగన్మోహన్ రెడ్డి గారు హితబోధ కూడా చేయడం జరిగింది. ఒక ఊరికి 50 మన ఓట్లను తీసేస్తే నియోజకవర్గానికి 5,000 ఓట్లు పోయినట్టే. అందుకే సర్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బోగస్ ఓట్ల మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి కార్యకర్తలకు, నాయకులకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒక కుప్పం నియోజకవర్గం ఓటర్ల జాబితాలోనే 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు, ఒకే తండ్రి పేరుతో సుమారు 5 నుంచి 10 సార్లు ఓట్లు కనిపిస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి విన్నింగ్ హిస్టరీ వెనుక ఉన్నటువంటి అసలు మిస్టరీ ఇదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి ఒక బుక్ను కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఒక QR కోడ్ కూడా పెట్టారు.